జై వాసవి అందరికీ నమస్కారం. మన సేవాపేట కన్యాపరమేశ్వరి గుడిలో పోయిన వర్షం 2025 శ్రీరామనవమి అమ్మన్ జనన ఉత్సవం నవరాత్రి ఉత్సవం కొల్ల సిరప్పుగా మా అంటి ట్రస్టీస్ని చేరి ఊళ్ళో ఉండే పెద్దవాళ్ళు పూరా ఆదరవుతోడ నన్కొడి ఆదరవుతోడ మంచి విధంగా చేసింది మీకు అందరికీ తెలిసిన. ఇప్పుడు 2026 శ్రీరామనవమి వచ్చే 27వ తేదీ ఆరంభం. కొల్ల సిరప్పుగా చేయాలంటే అంత ఏర్పాటు చేస్తూ ఉండేము. దానిలాగా తిట్ట ఒక 10-15 దినాల్లో అమ్మన్ జనన ఉత్సవం వస్తుంది. దాని 4 మాసంలో నవరాత్రి ఉత్సవం వస్తుంది. ఈ 3 ఉత్సవము కొల్ల సిరప్పుగా చేయాలనేసి అంత ఏర్పాటు మేము చేస్తూ ఉండేము. దానికి ముఖ్యమైన విషయాలు ఏమేమింటే మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటకు దీపారాజన, రాత్రి కరెక్ట్గా 8 గంటకు దీపారాజన. 1 గంటకు దీపారాజన అయిన ఉడనే భోజనాలు, రాత్రి 8 గంటలకు దీపారాజన అయిన ఉడనే టిఫిన్ ఏర్పాటు. ఈ 2 ఏర్పాట్లు చేసిండేమే. అందరూ మన ఊర్లో ఉండే అందరూ 1090 ఇంటి వాళ్ళు ఉండారంటే 1090 ఇంటి వాళ్ళు కండిపుగా వచ్చి ఈ పూజలను ఈ భోజనాలు రాత్రి పూజలు టిఫిన్ కలుసుకోవాలి. అదిదా మా కొల్ల తృప్తిగా ఉన్నాయి. మీరు అమ్మ నరులు పెరవాలనేసి నేను అడుగునేను. అదే మరి ఈ భోజనాలు ఈ 30 దినానియం ఈ 3 ఫంక్షన్ 30 దినానియం భోజనాలు రాత్రి టిఫిన్ ఏర్పాటు కోసం నన్కొడియాళ్ళంతా అడిగిదా ఇది చేస్తూ ఉండేమే. దానికి 10,000 రూపాయలు ఇస్తారంటే ఈ 3 దినికి 34 అది మేము యూజ్ చేస్తుంటామే. దానికి వచ్చి మటన్లో వచ్చి బోర్డు పెట్టాము. అదే మరి భోజనం చేసే వంట దీంట్లను హాళ్ళను మనం బోర్డు పెట్టాము అనేది మీకు తెలియచినామే. ఇది లేకుంటే డోనర్స్ అంతా ఓ టిఫిన్ బాక్స్ ఇచ్చాము. మధ్యాహ్నం భోజనం మొత్తం నాకు ఇచ్చింది ఏర్పాటు చేసిండేమే. ఇది లేకుంటే మన గుడిలో వచ్చి రెన్యువేషన్ వర్క్ గ్యాప్ చిక్కేపడంతా చేస్తూ ఉండేమంట. అదే మరి డిపాజిట్స్లంతా వేయాలనేసి నన్కొడే వాళ్ళంతా రూబా తీసి డిపాజిట్స్ మేము చేస్తూ ఉండేమంట. ఆ మరి 5 ట్రస్టీ వాళ్ళు మాసం మీటింగ్ వేసి దాని ఉండాన పనులంతా మేము చేస్తూ ఉండేమనేది సంతోషంగా మీకు చెప్పినండ. ఈ వయసైన వాళ్ళంతా మన గుడిలో ఆ ఎట్టు పడిగిటి ఎక్కవాలనేసి నిండా శ్రమపడారు. వాళ్ళకి వచ్చి మనం వచ్చి ఆ పడిగిట్లంతా వచ్చి ఆ కాలం లేంచి ఇట్లగా ఈ గుడి ఉండవాలనేసి ఏర్పాటు చేసింది. ఇట్లా మనం ఏం ఆల్టర్ చేసిన గుడి ఇది. దానికి వాళ్ళు ఈజీగా వాళ్ళు రావాలనేసి ఓ లిఫ్ట్ పెట్టి ఏర్పాటు చేసిందేమో. అది మీరు ఎప్పుడు అవుతానో వచ్చి గుడి వెలాట నుంచి అతవే ఇది ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, అది చేసిరంటే ఆ లిఫ్ట్ ఓపెన్ చేసేసరే ఒక పడిట్టు కూడా ఎక్కకంటే మీరు గుడి రావచ్చాం. ఈ మాదిరి ఏర్పాటు మనం చేసిండేమనేది మేముంటే సంతోషంగా చెప్పుకునేమే. కండిపుగా ఈ శ్రీరామనవమి 500 పేరు మన గుడి కెపాసిటీ. మన జనాలు 4000 పేరు ఉండేమే. తిట్ట 300 పేరు వచ్చారంటే 100 ఇంటి వాళ్ళదా వచ్చేది, 900 ఇంటి వాళ్ళు రాముండేరు, 1000 ఇంటి వాళ్ళని రావాలనేది మా ఆశ. తక్కువ పచ్చం 500 పేరు తక్కువ లేకుండా రావాలంటే మా ఆశ. ఇక్కడ మన సేలం చుట్టుపక్క పొన్నమాపేట, అమ్మాపేట, కన్నం గురించి, దాదగాపట్టి, కొండ్లాంబట్టి ఈ తావులంతా 190 ఇల్లు ఉందంటే 190 ఇంటి వాళ్ళు వచ్చేది. 290 ఇల్లు ఉంటే 290 ఇంటి వాళ్ళు వచ్చారంట. సేలం టౌన్లోనూ మన సభాపేటలో 1 దాంట్లో కొల్ల తక్కువగా వచ్చేది. అది మాకు వర్తంగా ఉందంట. అందరమే రావాలనే దీనికోసరంగా ఈ మరి ఉత్సవాలంతా మనం చేసేదంట. అందరమే మన అక్కడ ఊరి మనం చూసుకోవచ్చాం. దేవుడి అరులు పెరచాం. దాని నుంచి కండిపుగా మీరు అందరమే మన 1090 ఇంటి వాళ్ళంటే అందరమే రావాలనేసి మేము ఆశపడేమే. పోయిన వారం యుగాది ఫంక్షన్కి అమ్మాపేట పోయింటినింట. అక్కడ వచ్చి ఏమింటే అక్కడ 190 నుంచి 200 ఇల్లుగా ఉంది. అలా 790 పేరు వచ్చిండారు. ఏమిటంటే అంత మీ ఊరు వాళ్ళంటే అందరమే అమ్మాపేట వాళ్ళు ఉన్నారు. ఏమింటే మరి ఇంత పేరు ఉండేరు అంటే అడుగుతాయంటే వాళ్ళు ఏమింటే వాళ్ళ అయ్య వాళ్ళు ఉండేరు, నాయన వాళ్ళు ఉండేరు, మనవరాలు ఉండేరు, వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్ చుట్టాలు పిలిచిన వచ్చిండారు. మరి ఉండేవాళ్ళు పూరామే అక్కడ వచ్చి ఉండేరంట. అయితే చూసేప్పుడు అంత సంతోషంగా ఉండేను, ఆశ్చర్యంగా ఉండేనే. మరంతా మన సభాపేట రావాలనేసి నా అంత కొల్ల ఆశ ఉండే. మనం ఎంతనో వలర్చిని మనం నోకిపోతూ ఉండేమో అనే జనాలు రావాలని ఎప్పుడు కొల్ల సంగడంగా ఉంది. దానికి మీరంతా ఒత్తిడి ఇప్పించి కొల్ల జనాలు మన దీనికి వచ్చాదా మా அடுத்தடுத்த ప్రోగ్రామ్స్ మేము వేసింది నాకు ఉంది తృప్తిగా ఉంది. అది మీరు చేయాలంటే నేను ఆశపడేది. ఈ ఉణవు కోసం మనం వచ్చి ఒక కిచెన్ టీమ్ అంటే ఒకటి ఏర్పాటు చేసాము. దానికి వచ్చి మளிகை పర్చేస్, మార్కెట్ పర్చేస్, అక్కడ స్టోర్ రూమ్లో ఉండి చూసినది ఈ మరి ఓ టీం పనిచేస్తుంది. అదే మరి సర్వీస్ చేసేందుకు వాసవి క్లబ్ సభాపేట వాళ్ళు పనిచేశారు. అదే మరి వాసవి మహిళా సమాజం వచ్చి నిండిగా గేమ్స్ అంతా పెట్టి జనాల్ని రమ్మని చెప్పేందుకు ఏర్పాటు చేశారు. అదే మరి ప్రైసెస్ డిస్ట్రిబ్యూషన్ అంతా వచ్చి సిల్వర్ కాయిన్స్ అంతా ఇచ్చి అట్రాక్టివ్ చేసాము. ఈ మరి అంత పనులు ఫుల్ టీమ్స్ వర్క్ అంతా చేసి కూడా జనాలు రాలనేది ఇంకా మాకు వర్తంగా ఉండింట. ఆ
మాతదంతా పోనిండా ఇక ముట్టం అందరమే రావాల నస్సా నడియవల గ్రాండ్గా ఉండవాలనేసి మేము ఆశపడే మీ ఒత్తులు ఎప్పుడు మేము నాడే ఉండాలి. కండిపుగా ఈ వీడియో మాట వినేసి మీరందరమే ఈ శ్రీరామనవమియే వస్తురనే నమ్మికతోడ ఉండేమే. మీరు రానుగా మాకు ఇంట్రెస్ట్ వచ్చి మేము కొల్లగా அடுத்தடுத்த திட்டங்கள் మేము చేస్తున్నాం. దానిచ్చి మీరు అవశ్యం మీరందరమే వచ్చి కలుసుకోవాలనేసి అడిగినండి. జై వాసవి, నమస్కారం.